ఆయన మొట్టమొదటి సంతకం రైతులకి ఉచిత కరెంటు మీద కాకుండా రెండవ సంతకంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకు దూరం అయిపోతా ఉన్నారు. రైతన్నలుగా పేదలుగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించలేక ఫీజులు కట్టలేక బడుల్లో ఉండాల్సిన పిల్లలు పొలాల్లో ఉండటమో లేకపోతే హోటల్లో ఉండటమో పనులు చేసుకుంటూ లేదా కార్ఖానాల్లో కూలీలకు వెళ్ళడం ఈ విధంగా ఉండటం సరైన పద్ధతి కాదని విద్యకి ప్రాధాన్యతనిస్తూ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఫీజు రిమెంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ని భారతదేశం మొత్తానికి పరిచయం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతాడు. ఇది బ్యాక్గ్రౌండ్ మాత్రమే. ఆయన పరిపాలన, ఆయన పాలనలో ఏర్పడినటువంటి అనేకమైన విద్యా సంస్థలు, లెక్కలేనన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, లెక్కలేనన్ని టెక్నికల్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఐటీఐ కాలేజెస్, వాటితో పాటు మిగతా కోర్సెస్ మొత్తం మీద వచ్చినటువంటి ఒక విద్యా విప్లవం ప్రారంభమైంది ఆ రోజు. తద్వారా అతి తక్కువ కాలంలోనే రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఏర్పడినటువంటి విద్యార్థులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఐటీ విప్లవం ఒకటి వస్తే, ఆ ఐటీ విప్లవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విద్యార్థులు ఆ ఐటీలో భాగమై ఎక్కడో విలేజ్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా రష్యా, చైనా, జర్మనీ, అదేవిధంగా అమెరికా, ఈ విధంగా అభివృద్ధి చెందిన దేశాల మొత్తంలో ఐటీ ఉద్యోగులుగా మారినటువంటి విధానం తెలుసు. దాని కొనసాగింపు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఒక ఘటన. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆయన ప్రారంభించినటువంటి స్కీముల మొత్తాన్ని కూడా తొంగలో తొక్కేశాయి. అది ఆనాటి తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, వాళ్ళిద్దరికి వ్యతిరేకంగా మా ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఇవ్వండి, మా పిల్లలకి చదువు కావాలి, వాళ్ళు కాలేజీలకు వెళితే ఫీజు కట్టమని అడుగుతూ ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కాలేజీల యాజమాన్యాలకే ఫీజు కట్టేవాడు. ఆ విధంగా కోట్లాది మందిని మేము తయారు చేసుకున్నాం మా పిల్లల్ని. ఇప్పుడు వాళ్ళకి ఫీజులు లేక ఇబ్బంది పడుతున్నారని ఇందిరా పార్కు దగ్గర హైదరాబాద్లో ధర్నా చేసినటువంటి విధానం కూడా తెలుసు. తర్వాత వచ్చినటువంటి రాష్ట్రం విడిపోయిన క్రమంలో కూటమి, ఒకడు బయట ఇద్దరు లోపల, ఒకరు బయట నుండి సపోర్టు, ఇద్దరు అన్యోన్యంగా లవర్స్ లాగా ఉండటం, తెలుగుదేశం బీజేపీ కలిసి ఉండటం, ఒక రహస్య మిత్రులాగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ లేకుండా బయట నుంచి సపోర్ట్ చేయటం. 2014 నుంచి 19 దాకా జరిగినటువంటి తంతు మీ అందరికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల మొత్తాన్ని కూడా నామరూపాలు లేకుండా చంపేయాలనే ఒకే ఒక విధానం, నినాదం ఈ రాష్ట్రంలో విద్యను దూరం చేశాయి. తిరిగి మళ్ళా 2004కున్న ముందు పరిస్థితుల్ని విడిపోయినటువంటి రాష్ట్రంలో అద్భుతంగా చేయాల్సినటువంటి ప్రభుత్వం మొత్తం కూడా విద్య మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చేసింది. 2019 నుంచి ప్రజలు తిరుగుబాటు చేసి ఆనాటి ప్రభుత్వాన్ని దించేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో 2019 నుంచి మళ్ళా పరిపాలనలోకి తీసుకున్న నేపథ్యం కూడా మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే క్రమంలో ఈ రాష్ట్రంలో ఒక విద్యా విప్లవాన్ని తిరిగి రాజశేఖర రెడ్డి గారి తర్వాత కొనసాగింపుగా, ఒక లెగసీగా, అసలు విద్యకి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, తద్వారా ఈ దేశం ఏమైపోతుంది, విద్య కదా మనిషికి కావాల్సింది, తన విధిరాతని మార్చే శక్తికి విద్యే కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి విద్య మీద ఒక ఇంపార్టెన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసి ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 3వ తరగతి నుంచి ఆయన తీసుకున్నటువంటి రకరకాల ల్యాబ్స్ కానీ, ఆయన తీసుకున్నటువంటి అనేకమైన విధానాలు కానీ 3వ తరగతి నుంచే ఒక విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటం, 3వ తరగతి నుంచే ఒక విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవటం, ప్రైవేటు పాఠశాలల కన్నా ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరటం, ప్రభుత్వ పాఠశాలల్లో మా బడిలో సీట్లు అయిపోయినాయని ఒక బోర్డు పెట్టినటువంటి వాతావరణం భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుయుక్తులు చేసినా, పేదవాళ్ళు చదువుకోవడానికి వీలు లేదని ప్రభుత్వ పాఠశాలను మూసేసిన, టీచర్లు లేకుండా చేసిన,
ఆ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమూలమైనటువంటి మార్పును తీసుకొచ్చి ఆ విప్లవాన్ని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి విద్య మీద ఖర్చు పెట్టినటువంటి దాదాపు 18,000 కోట్ల రూపాయలు ప్రధానంగా ఒక విద్యా దీవెన విద్యా కానుక మీద ఆయన పెట్టినటువంటి ఖర్చు. దీన్ని ఈరోజు 6 నెలలుగా వచ్చిన ప్రభుత్వం, కొత్తగా ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళా ముందున్నటువంటి పరిస్థితుల్లో మొత్తాన్ని కూడా తీసుకెళ్లే క్రమంలో విద్యామంత్రి నిజంగా చదువుకున్నాడా లేదా, లేకపోతే విద్యామంత్రికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దీన్ని రివ్యూ చేస్తున్నాడా లేదా తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేకమైన ఇంపార్టెంట్ స్కీమ్స్ మొత్తాన్ని కూడా ఎత్తేస్తూ, ఇంగ్లీష్ మీడియం కూడా తీసేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ట్యాబుల్ సిస్టమ్ కానీ, యూనిఫామ్ సిస్టమ్ కానీ, గోరుముద్దలు కానీ, పిల్లలకు ఇచ్చినటువంటి వాళ్ళ భవిష్యత్తుని ఒక అద్దం ముందు పెట్టినట్టుగా ఫారెన్ వ్యక్తులతోటి మాట్లాడే విధానంగా చూపించినటువంటి ఒక నేపథ్యాన్ని పిల్లలు తెలుగు మీడియంలో ఉండేటటువంటి హై స్కూల్లో ఉండే పిల్లలు ఇంగ్లీష్ మీడియాన్ని అమెరికన్ యాక్సెంట్లో కానీ, బ్రిటిష్ యాక్సెంట్లో కానీ, జర్మనీ యాక్సెంట్లో కానీ, రష్యన్ యాక్సెంట్లో కానీ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయినటువంటి తల్లిదండ్రులు దీన్ని ఎందుకో ఒక మనిషిని తొక్కినట్టుగా వ్యవస్థను తొక్కే విధానంలోకి ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయింది. మీరేం చదువుకున్నారో మాకు తెలియదు. కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి 3 పార్టీలు ఒకరు మాట్లాడితే విప్లవాన్ని గురించి మాట్లాడతారు, ఒకరు మాట్లాడితే పోరాటాల గురించి మాట్లాడతారు, ఒకరు మాట్లాడితే హక్కుల గురించి మాట్లాడతారు. మిగతా వాళ్ళిద్దరూ సరిగా మాట్లాడరు. బీజేపీ విధానం ఈ విద్య మీద ఏంటో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కళ్ళు కూడా మాట్లాడటం లేదు. సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ అయితే ఎంత తొక్కాలంత తొక్కేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టినటువంటి త్రైమాసికంగా ఇచ్చినటువంటి పిల్లలకి ఫీజులు తల్లుల అకౌంట్లో వేసి కాలేజీ యాజమాన్యానికి తల్లులే ఫీజు కట్టుకున్నట్టుగా, అంటే ప్రభుత్వమే తల్లి తండ్రి రూపంలో వచ్చి, ప్రధానంగా తల్లి రూపంలో ప్రభుత్వం వచ్చి, ప్రభుత్వము తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తే తల్లి జాగ్రత్తగా తన బిడ్డల భవిష్యత్తు కోసం కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టే ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఎంపవర్మెంట్ ఆఫ్ మదర్, ఎంపవర్మెంట్ ఆఫ్ పేరెంట్స్. చంద్రబాబు నాయుడు గారిని గతంలో మేమిస్తున్నాం కాదు, మేము తల్లికి ఇస్తున్నాం. తల్లి తిరిగి తన బిడ్డని అనేక రూపాల్లో చూసుకుంటూ ఉన్నది. తన బిడ్డ చదువుల కోసం తల్లి సమయాన్ని ఖర్చు పెడతా ఉన్నది. తను ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నది. టైం ప్రకారం పెన్షన్ ఇచ్చినట్టుగా ఫీజు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ఆ ఫీజు 6 నెలలుగా ఈ రాష్ట్రంలో ఫీజులన్నీ ఇవ్వకుండా విద్యార్థులు ఇళ్లకెళ్లి జయపొంగలూరులో, నిన్న ప్రకాశం జిల్లా జయపొంగలూరులో ఒక విద్యార్థి ప్రభుత్వం ఫీజు కట్టలేకపోతే కాలేజీ వాళ్ళు ఫీజు కడితేనే రా, లేకపోతే లేదంటే, ఇంకొక విద్యార్థికి కాలేజ్ అయిపోయింది నాకు టీసీ ఇవ్వండి బాబు అంటే, లేదు మీ ఫీజు బకాయిలు ఉన్నాయి, ఆ ఫీజు మొత్తం కడితే తప్ప మీకు ఇక్కడ టీసీ ఇవ్వనంటే కూలిపల్లికి వెళ్తున్న విధానం. అది వైరల్ అయినటువంటి విధానం చూసి జగన్మోహన్ రెడ్డి గారు చెలించిపోయి, నేను ఓడిపోయి ఉండవచ్చు, కానీ చదువుకునే విద్యార్థుల మీద కసిగా వాళ్ళ మీద కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మార్పులు మొత్తం ఉండకూడదును, సమూలంగా ఇది శ్మశానంగా మారాలన్న దృక్పథంతో మీరు చేస్తున్న విధానం ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థుల ఆశల మీద నిప్పులు చల్లినట్టుగా కనబడతా ఉంది. మేము అడుగుతున్నాం, పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటానికి వీల్లేదా? పేద విద్యార్థులు ఇంకొకటితోటి కాన్వెంట్ స్కూళ్ళతోటి పోటీ పడటానికి వాళ్ళకి అవకాశం రాకూడదా? ఎన్ని లక్షల మంది విద్యార్థులను మీరు చదువుకు దూరంగా చేస్తారు? మీరు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా అద్భుతంగా దీన్ని ఎక్కడికో తీసుకెళ్తాం అంటున్నారు కదా. చదువుని చంపేసిన తర్వాత, చదువుకునే పిల్లోడు గొంతు నొక్కేసిన తర్వాత, నాలాగా నా పిల్లలు ఉండకూడదని తల్లిదండ్రులు నేను కూలికెళ్తే నా బిడ్డ బడికెళ్లాలని ఆశతో ఉన్నటువంటి ఆ తల్లి తండ్రి వాళ్ళ గొంతులు పిసికేసిన తర్వాత మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తారని ప్రజలు మీరు చెప్తే నమ్ముతారనుకుంటున్నారు? డూ యూ హ్యావ్ ఏ రియల్ రైట్? బుల్షిట్. మీరు చెప్పే ప్రతిదీ అబద్ధం. 6 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రజల మధ్య ఏం మాట్లాడుకుంటున్నారో మీ గురించి ఒకసారి వినండి. బడికి వెళ్ళే పిల్లల్ని అడగండి, పిల్లల్ని బడికి పంపలేకపోతున్న తల్లిదండ్రులను అడగండి, ఆదుకోలేనండి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామని సిగ్గుపడుతున్న ఆ విధానాన్ని చూడండి. కక్ష ఉంటే జగన్ మీద, మా మీద, పార్టీ మీద తెచ్చుకోండి.
దయచేసి సమాజం మీద, చదువుకునే పిల్లల మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేకమైన విప్లవాత్మకమైన మార్పుల మీద అవన్నీ మీకు చదివి వినిపిస్తాను నేను. వాటి మీద మీరు కక్ష పెట్టకండి. ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే మార్గం. దట్టు ఇంగ్లీష్ మీడియం నవేడేస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి ఒక విధానం అది. ఇట్స్ అన్ ఇంటెన్షన్. నౌ ది రెవల్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ is expanding like anything in the world. ఈవెన్ స్మాల్ కంట్రీస్ కూడా విద్య మీద పెడుతున్నటువంటి బడ్జెట్లు చూడండి. ఆంధ్రప్రదేశ్లో విద్య మీద దాదాపు 6 నెలలుగా మొత్తం మూసేసి కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కీమ్ని మీరు తుంగలో తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారి విద్యా జీవన్ని, వసతి దీవెన్ని మొత్తం ఇవ్వకుండా మానేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నమూనా ఎక్కడ కనపడకూడదు, ఆయన చేసిన విధానం ఎక్కడ ఉండకూడదు. ఇది ఇలాంటి కక్ష తీసుకునే రాజకీయాల్ని, దీన్ని మీ కూటమి కాదు, దీన్ని ఒక ముఠా అంటాం. సమాజం మీద కక్ష కట్టున్నటువంటి విధానం అంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 years he went to Columbia, New York, America. From there he went to England and then he traveled to Germany to India. నేర్చుకున్న విధానం ఆయన ఇండియా వచ్చిన తర్వాత చెప్పిన తన పిల్లలకి, తన ఉన్నటువంటి కాలనీ వాసులకి ఒకసారి మాట్లాడుతూ చెప్పిన విధానం ఏంటంటే, హాయ్ అంబేద్కర్, నువ్వు ఈ మధ్య ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నావని వాళ్ళ వాడలో వాళ్ళు అడిగితే, ఎస్ ఐ లెర్న్ ఎ న్యూ ఇంగ్లీష్, ఐ లెర్న్ హౌ టు స్పీక్, ఐ నో హౌ టు ప్రొనౌన్స్. ఈ విధానంలో మనం మాట్లాడితే, అందుకే అంబేద్కర్ అంటాడు, ఇంగ్లీష్ తెలిసినటువంటి వాడు పులి పాలు తాగితే ఎంత ధైర్యంగా ఉంటాడో అంత ధైర్యంగా ఈ సమాజంలో ఉంటాడని చెప్తాడు. పూలే ప్రపంచాన్ని నువ్వు చూడాలంటే యు మస్ట్ నో ఇంగ్లీష్ అంటాడు, నాట్ హిందీ. అంటే వాళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నినాదం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు దాదాపు 44 లక్షల మంది తల్లులు, పిల్లలు తన పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చూసి చెలించిపోయి ఆహ్లాదంగా సంతోషించినటువంటి ఆ సంతోషాన్ని ఇప్పుడు మళ్ళా ఎటు పంపించారు, మీరు చీకట్లోకి నెట్టేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్షని ఈ రాష్ట్రంలో పిల్లల మీద తీర్చుకుంటారా మీరు? తీర్చుకుంటే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? ప్రజలు ఊరుకుంటారా? తిరిగి ప్రజా ఉద్యమాలు నిర్మించి మిమ్మల్ని ఎట్లా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసే రోజులు రాబోతూ ఉన్నాయి. రిమెంబర్, ఇక్కడితో అయిపోయింది అనుకోబకండి. మీ ప్రభుత్వం 5 సంవత్సరాలను ప్రజలిస్తే 5 నెలల్లోనే తేలిపోయారు మీరు. మా పని అయిపోయింది బాబు, ఇంతకన్నా మేమేం చేయలేము. మీ కార్యకర్తలు, మీ నాయకులు, తెలుగుదేశం కూటమి వాళ్ళు ఊళ్ళల్లో ఏం చేస్తున్నారో తెలుసా? సారా అమ్ముతున్నారు. ఊళ్ళల్లో ఏం చేస్తున్నారో తెలుసా? ఇసుక అమ్ముతున్నారు. ఊళ్ళల్లో ఏం చేస్తున్నారో తెలుసా? ప్యాకెట్లాడుతూ ఉన్నారు. ఇది మీరు వాళ్ళు కల్పిస్తున్నటువంటి భృతి. పిల్లల బళ్ళు లేవు, సరైనటువంటి వైద్యం లేదు, సరైనటువంటి విద్యా విధానం లేదు. గాలి కుదిరేసినట్టుగా చట్టపట్టాలు వేసుకొని తిరిగి ఒక అతను అంటాడు, ఇప్పుడున్న ఈయన 10 ఏళ్ళు ఉండాలనుకుంటాడు. ఈయన తొందరగా దించేసి నేను ఎక్కాలనుకునేవాడి మీద ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉన్నారు. చేసుకోండి, తన్నుకోండి, చావండి, జుట్లు ముడేసుకోండి, మాకు అనవసరం. కానీ ఈ రాష్ట్రంలో విద్యను మాత్రం మీరు తాకద్దని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి చేసినటువంటి అనేకమైన విప్లవాత్మక మార్పుల్ని కొనసాగించమని నేను కోరుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మీకు ఒక 2 నిమిషాల్లో స్పష్టంగా చెప్పడం కోసం. దాదాపు ఫీజు రిమెంట్ పథకం వైఎస్ఆర్ మొదలుపెట్టిన తర్వాత మరో 4 అడుగులు ముందుకేసి 93% ఆఫ్ చిల్డ్రన్ని ఈ రాష్ట్రంలో వాళ్ళకు మేలు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పథకాలు. జగనన్నని నమ్మి ఓటేసినప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కావాల్సింది పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కదా అని ఆ ఇంగ్లీష్తో స్నేహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పిల్లలు, తన కూతుర్లు ఇద్దరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే, తన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతి పిల్లవాడు తన పిల్లవాళ్ళలాగే, తన కూతురులాగే ఉండాలి, వాళ్ళలాగే ఇంగ్లీష్ మాట్లాడాలనుకుని తాను తీసుకున్న నిర్ణయంలో భాగమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు. హీ హాజ్ గివెన్ అ టాప్ ప్రయారిటీ టు ఎడ్యుకేషన్. దీన్ని ఎవరు కాదనలేరు. దాదాపు గత సంవత్సరంలో ఉన్నటువంటి విద్యా దీవెన ఖర్చుని మొత్తాన్ని కూడా తనే అంతకుముందు వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా భరిస్తూ ఈ రాష్ట్రంలో తను దాదాపు
చేసినటువంటి ఖర్చు పెట్టినటువంటి విధానం 18,000 కోట్ల రూపాయలు ఈ విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారు 2-3 స్కీముల మీద ఖర్చు పెట్టాడు. కెన్ నోట్ డౌన్ 18,000 crores. ఇది గతంలో ఎవరు చేయలేదు. తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల కోడ్ ఉందని ఎన్నికల కోడ్ రూపంలో తప్పించుకుని గెలిచినంత ప్రభుత్వం పారిపోవటానికి పనిచేసింది. పారిపోవటానికి పనిచేస్తూ ఉంటే పిల్లలు చదువుకున్న పిల్లలకి టీసీలు కావాలంటే మీరు ఫీజు కట్టకుండా ఇచ్చే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు దిగిపోతూ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,800 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించారు. 2,800 కోట్లు అంటే ఇది ఒక వారసత్వంగా ఒక ప్రభుత్వం దిగిపోతే, ఒక ప్రభుత్వం పరిపాలిస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి ఉన్నటువంటి అది ఏదో కోపంతో ఉండేది కాదు. ఆ ప్రభుత్వంలో అప్పుల్ని కన్సిక్యూటివ్గా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 6 నెలలుగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వంలో అన్ని అప్పులే, జగన్ మొత్తం అప్పులు చేసిపోయాడు, మేము తీర్చలేకపోతున్నాం, ఏదో ఇద్దాం అనుకుని మేము ప్రామిస్ చేసాం, చూస్తే భయం వేస్తుంది. బోడి మీరు ఇచ్చేదేంటి, మీరు చెప్పేదేంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అప్పుల్ని దాదాపు 2,800 కోట్ల రూపాయలు ఎందుకు కట్టాడు? ప్రభుత్వం అప్పులు లేకుండా నడుస్తుందా? షో మీ వన్ స్టేట్ ఇన్ ఇండియా, షో మీ వన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అప్పులు లేకుండా ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ నడుస్తుందా? అప్పులు ఇవ్వటానికి కదా వరల్డ్ బ్యాంక్ ఉంది ఈ దేశానికి, అప్పులు ఇవ్వటానికి కదా రిజర్వ్ బ్యాంక్ ఉంది ఈ దేశానికి, ఈ రాష్ట్రాలకి. అంటే ప్రభుత్వం అంటే లాభాలు నడిపే మీ కంపెనీలు అనుకుంటున్నారా? వ్యాపారం అనుకుంటున్నారా? ప్రభుత్వం వ్యాపారం చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారట. 6 నెలలుగా అప్పు కట్టడానికి, పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి మీకు చేతులు రావటం లేదు. తద్వారా దీస్ పీపుల్ ఆర్ అనేబుల్ టు టేక్ దేర్ టీసీస్ ఫ్రమ్ ద స్కూల్స్ ఆర్ కాలేజెస్. హూ హ్యాస్ టు పే? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ మై డియర్ ప్రజెంట్ కూటమి గవర్నమెంట్? మీకు వాల్యూస్ లేవా, విలువలు లేవా, పాటించదలుచుకోలేదా? ఎందుకు మీరు ఈ విధంగా ఉన్నారో మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఇలాంటి సమయంలో మీరు పెద్ద మనసు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారని కూడా మేము చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టంచనగా దేర్ ఇస్ ఏ వైట్ పేపర్ నేను ఇస్తున్నాను. ఒక వైట్ పేపర్ని మేము ముందు పెడుతున్న ఒక శ్వేతపత్రాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ టైంకి, ఏ డేట్కి, ఎంతమంది పిల్లలకి, ఎన్ని కాలేజీలకి ఎంత ఫీజు కట్టాడు, ఇది నేను ఒక వైట్ పేపర్ ఇస్తున్నాను. మీరు 6 నెలల్లో మీరు ఏం చేశారో ఒక వైట్ పేపర్ ఇవ్వగలరా? ఎస్, ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతారు. ప్రజల్లో భాగంగా ప్రతిపక్షం అడుగుతుంది, మేము అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 2020 ఏప్రిల్ 28న దాదాపు 21,55,298 మందికి 4,208 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. 19/4/21 దాదాపు 10,87,000 మందికి ఆయన 6,671,000 కోట్లు ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా చూసినప్పుడు 2021, 2022, 2023, 2024 మొత్తం దాదాపు 12,609 కోట్ల రూపాయలని ఆయన ఖర్చు పెట్టాడు. మీరేం చేస్తున్నారు? ఎక్కడుంది 6 నెలల్లో మీరు ఇచ్చినటువంటి ఈ త్రైపాక్షికంగా ఇవ్వాల్సిన ఫీజు ఎవరు కట్టారు, ఎంతమంది కట్టారు, దానిలో తల్లులు ఎంతమంది ఉన్నారు, దానిలో పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎక్కడైనా మీరు ఒక వైట్ పేపర్ ఇచ్చారా? ఎందుకు ఈరోజు కాలేజీ యాజమాన్యం మీ దగ్గరకు వచ్చి బతికినడాల్సిన అవసరం ఉంది? ఎందుకు పిల్లలు బడులు వదిలి పొలాలకు వెళ్లాల్సిన, కూలి పనులకు వెళ్లాల్సిన అవసరం ఉంది? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. కార్పొరేట్ స్కూల్ని తలదన్నే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ నిర్మించాడు. నాడు నేడనే ఒక కార్యక్రమాన్ని ఈ దేశంలో ఒక ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ప్రభుత్వ మొదటి దశలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో దాదాపు 3,669 కోట్ల రూపాయలతో 15,715 స్కూళ్లలో మార్పులు చేశాం. 15,715 స్కూల్స్ని నాడు నేడు కింద అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తీసుకొచ్చారు. మీరు పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూడండి, అమెరికాలో ఎలా స్కూల్ ఉంటుందో అలా తయారు చేశారు. ఆహ్లాదంగా, విత్ బాత్రూమ్స్, విత్ వాటర్ 24 hours. బడిలో పిల్లలు బయటకు వెళ్ళాలంటే, యూరిన్కి వెళ్ళాలంటే గతంలో టాయిలెట్స్ ఉండేవి కాదు.
బడికెళ్ళే ఒక ఆహ్లాదమైన సిచ్యువేషన్ ఉండేది కాదు. అదేదో ఏదో ఒక రాక్షస కోపంలోకి వెళ్ళినట్టు ఉండేది మేము చదువుకునేటప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీర్చిదిద్దినటువంటి అనేకమైన అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద 44,512 గవర్నమెంట్ స్కూళ్లతో పాటు అక్కడుండే హాస్టల్ను కూడా సమూలంగా ఈ కార్యక్రమం ద్వారా మార్చేశాడు. స్కూల్ బిల్డింగ్లకు అవసరమైనటువంటి మరమ్మతులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రిపేర్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, ప్రహరీ కానీ, పిల్లలకు టీచర్లకు అవసరమైనటువంటి ఫర్నిచర్ కానీ, ఫ్యాన్లు, గ్రీన్ చాక్ బోర్డులు, రన్నింగ్ వాటర్తో కూడినటువంటి టాయిలెట్లు, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, ఇంగ్లీష్ ల్యాబ్స్, అవసరమైనటువంటి ప్రతి తరగతి గదితో పాటు ఒక కిచెన్ షెడ్ నిర్మాణం. ఇవి నాడు నేడులో మనబడి అనే కార్యక్రమంలో గవర్నమెంట్ స్కూళ్ళలో చేసినటువంటి 11 అభివృద్ధి కార్యక్రమాలు. ఒక గవర్నమెంట్ స్కూల్కి 11 డెవలప్మెంట్ అంటే యాక్టివిటీస్ ఇది పిన్ పాయింట్గా పెట్టుకొని ఈ యాక్టివిటీస్ మొత్తం ఆ స్కూల్లో ఉంటే ఆ స్కూల్ అద్భుతంగా ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడ ప్రహరీ లేదా నిర్మించండి, బాత్రూమ్ లేదా నిర్మించండి, మంచి టైల్స్ వేయండి, మంచి ప్లే గ్రౌండ్ పెట్టండి. అద్భుతంగా ఒక 11 పాయింట్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానం, ఆయన తీసుకున్నటువంటి చాగిచర్లు అనుకుంటాను ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రలో మేము తిరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మేము ఒక చోటకి సాయంత్రం 6 గంటలకి బహిరంగ సభకి వెళితే ఆ బహిరంగ సభ దగ్గర జనాలు అప్పటికి రాలేదు. అడిగా మేము, ఏమయ్యారు ఈ ఊర్లో వాళ్ళు అంటే అందరూ పనులకు వెళ్ళారని అని చెప్పారు. కనీసం ఈ ఊర్లో పిల్లలు కూడా లేరా అంటే పిల్లలు కూడా తల్లులతో పాటు పనికి వెళ్ళారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నినాదం ఏంటంటే తల్లులతోటి పిల్లలు పొలం వెళ్ళటం ఏంటి, పనికి వెళ్ళటం ఏంటి, పిల్లలు బడికి కదా పోవాల్సింది, పిల్లలు ఇంటి దగ్గర కదా ఉండాల్సింది అంటే చదువుకోవాల్సిన వయసులో తల్లితో పాటు కూలిస్తుందని కూలికి వెళ్ళినటువంటి చిన్న పిల్లల్ని బడిలోకి మాత్రమే పంపించాలని తీసుకున్న కార్యక్రమం ఆ రోజు అమ్మఒడి అనే ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమ టైంలో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. చాలా మందికి తెలుసో లేదో, ఈ జస్ట్ లైక్ దట్ ఎవరో పెడితే వచ్చింది కాదు. తన స్వయంగా చూసినటువంటి బడికి పోవాల్సిన పిల్లలు పనులకు వెళ్తూ ఉంటే ఆ ఊర్లో పిల్లలు తల్లులు అందరూ కూడా పొలాల్లో పనిచేసుకుంటూ ఉంటే కలుపునో ఏదో ఒకటి పిల్లలు ఎక్కడ ఉండాలి, పిల్లల బాల్యం ఎక్కడ గడపాలి, లేకపోతే వీళ్ళకి చదువు ఎలా వస్తుంది అని తనవి తీరా అతను చూసి అల్లాడిపోయి ఒక స్కీము మన ప్రభుత్వం వస్తే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ ఇది అమ్మఒడి. ఈరోజు ఉందా? లేదే. వాట్ హ్యాపెండ్ టు మై డియర్ కూటమి ప్రభుత్వం? మీ పిల్లలు చదువుకున్నట్టు మా పిల్లలు చదువుకోవాల్సిన అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లవాడికి ఉన్నటువంటి తల్లిదండ్రులుగా ఆలోచించి పెట్టినటువంటి ఈ స్కీమ్ని మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, మీ మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, మీ బంధువులు కాన్వెంట్లో చదువుకోవాలి, ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవడు కూడా ఇంగ్లీష్ మీడియం కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ చదువుకోవడానికి అవసరం లేదా? అమ్మఒడి కార్యక్రమంలో మీరు చేసినటువంటి ద్రోహం. ప్రతి తల్లికి జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేశారు. ఆయన పరిపాలించినటువంటి 4 ఏళ్లలో ఈ పథకంలో మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి మొత్తం ఖర్చు 26,067 కోట్లు. 26,067 కోట్లు ఒక్క అమ్మఒడి. ఐఎమ్ టెల్లింగ్. దానిలో ఎంతమంది తల్లులు అకౌంట్లోకి ఈ డబ్బు వెళ్ళిందో తెలుసా? 44,48,865 మంది తల్లుల ఖాతాలోకి వెళ్ళాయి. అంటే అంతకుముందు బ్యాంకు అకౌంట్ కూడా లేనటువంటి తల్లులు, గ్రామాల్లో ఉండేటువంటి తల్లులు బ్యాంక్ అంటే తెలీదు, వాళ్ళతోటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి ఆ పిల్లల ఫీజులు తల్లి అకౌంట్లోకి వేయించి చేస్తే 44,48,865 మంది తల్లుల అకౌంట్లోకి ఫీజులు వెళ్ళింది. చూడండి ఆ తల్లులు ఎంత సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఏమయ్యారు? అమ్మఒడి లేదు, జగనన్న విద్యా దీవెన దీని మొత్తానికి 12,609 కోట్లు ఖర్చు పెట్టాడు. ప్రయోజనం పొందినటువంటి విద్యార్థులు 29,65,930 మంది వాళ్ళు ప్రయోజనం పొందారు విద్యా దీవెన ద్వారా. అదేవిధంగా వసతి దీవెన, వాళ్ళకి హాస్టల్స్ కానీ లేకపోతే వాళ్ళన్నింటి కానీ అటు ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, డిగ్రీ కానీ, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఎంబీఏ కానీ వీటన్నిటి కింద 10,000 నుంచి 20,000 వరకు పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తూ వచ్చింది ఈ ప్రభుత్వం. వసతి దీవెన ఎత్తేసారు, విద్యా దీవెన ఎత్తేసారు, అమ్మఒడి ఎత్తేసారు. ఇప్పుడు దాకా లేదు మేము ఎత్తేయలేదంటే ఇమీడియట్గా పే చేయండి ప్రభుత్వానికి ఆ స్కూళ్ళకి.
ఈ పథకంలో దాదాపు 25,17,245 మంది పిల్లలు ప్రయోజనం పొందారు. వసతి దీవెన కింద ఖర్చు పెట్టింది 4,275 కోట్ల రూపాయలు. జగనన్న విదేశీ విద్య, ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ విదేశీ విద్యలో జగనన్న మొత్తం పిల్లలకు చెల్లించిన ఫీజు దాదాపు ఈ పథకం కింద 408 మంది విద్యార్థులు సెలెక్ట్ అయితే ప్రపంచ దేశాల్లో చదువుకోవటం కోసం 107 కోట్ల రూపాయలని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత విద్యా కానుక కింద వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తిరిగి తెరిచిన రోజే పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్. ఇట్స్ న్యూ మోడల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎంత శ్రద్ధ తీసుకున్నాడు చూడండి. నోట్బుక్స్, వర్క్ బుక్స్, కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫామ్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు 1 జత షూస్, 2 జతల సాక్సులు, స్కూల్ బ్యాగ్స్, 6 నుంచి 10వ తరగతి పిల్లలకు ఇంగ్లీషు తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలకి పిక్టోరియల్ డిక్షనరీ ఇస్తూ విద్యా కానుక కిట్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఈ విద్యా కానుక కింద దాదాపు 47,40,421 మంది పిల్లలకి మేలు జరిగింది. దీని వ్యయం మొత్తం ఎంతో తెలుసా మీకు? 3,366 కోట్ల రూపాయలు. అదేవిధంగా ట్యాబ్ అనేది అసలు ఒక పేదవాడికి ఇది ఒక అందనటువంటి ఊహకు కూడా అందనటువంటి అంశం. ట్యాబ్లు కావాలంటే సెల్ ఫోన్ ఒక 300-400తో ఏదో కొనుక్కోగలరేమో కానీ పిల్లలకి ట్యాబ్ ప్రపంచం మొత్తాన్ని పరిచయం చేసి మీడియా మొత్తం కూడా తీసుకున్నటువంటి ఒక ట్యాబ్, ఇది ధనికులకు మాత్రమే ఉండేది గతంలో. కానీ పేదవాళ్ళని ధనికులకి మొత్తం తేడా లేకుండా చేసి వాడు 8th క్లాస్కి వచ్చాడంటే అక్కడ ఒక ట్యాబ్ ఇస్తూ దానిలో బైజూస్ కంటెంట్ మొత్తం ఇస్తూ ఈ ట్యాబులు పంపిణీ చేశాడు. బైజూస్ కంటెంట్ మీకు తెలుసు, యూపీఎస్సీ సిలబస్ నుంచి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ దాకా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉండే మెటీరియల్ మొత్తం కూడా దానిలో కంటెంట్గా ఉంటుంది. అలాంటి కంటెంట్ని పెట్టి బైజూస్ అనేది ఒక విద్యా రెవల్యూషన్. అది నీకు ఏది కావాలన్నా దానిలో దొరుకుతుంది. టీచర్ లేకపోయినా, టీచర్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఇంకొక లాంగ్వేజ్లో ఏం కావాలో అది ఉన్నా మొత్తం కూడా బైజూస్ కంటెంట్ ఉంటుంది. దానిలో ట్యాబ్లో పెట్టి ఇచ్చినట్టు విధానం ఇది. దాని వాల్యూ చదువుకున్న వాడికి మాత్రమే తెలుస్తుంది. కూటమిలో ఉన్నాడో లేడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం పేద పిల్లలు ట్యాబులు వాడటానికి వీల్లేదా? పేద పిల్లలు బైజూస్ కంటెంట్ తీసుకోవడానికి వీల్లేదా? పిల్లలు యూనిఫామ్లు కానీ, పిల్లలు చదువులు కానీ ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఎలా ఎత్తేస్తారు? అసలు డబ్బులు లేవని ఎలా చెప్తారు? మీకు డబ్బులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిపోయాడా? మీరు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదా? అంటే పేదవాళ్ళు చదువుకోవడానికి లేదా? వాట్ దిస్ నాన్ సెన్స్ యాక్టివిటీ? ఇదే లెగసీ, ఇది కంటిన్యూషన్ గవర్నమెంట్ అంటే. మీకు బుర్ర లేకపోతే బుర్రన్నవాడిని పెట్టుకొని సలహాలు తీసుకోండి. ఐఎమ్ సారీ, ఇంత స్ట్రాంగ్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే వీ నో ది వాల్యూ ఆఫ్ ది స్టడీస్ ఆర్ ఎడ్యుకేషన్. మేము కూడా అట్టడుగు నుంచి కూలిపని చేసుకుని తెలుగు మీడియంలో చదువుకొని ఇంజనీరింగ్ తర్వాత MBA చేసి ఇంగ్లీష్కు ఉన్నటువంటి విషయాన్ని, ఇంగ్లీష్కు ఉన్నటువంటి వాల్యూని సొసైటీలో చూసినటువంటి వాళ్ళు, ఒక టెక్నాలజీగా ఉన్నటువంటి వాళ్ళు. ఐఎమ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ వ్యాక్యూమ్ టెక్నాలజీ. స్పేస్ మెటీరియల్ మొత్తాన్ని కూడా భారతదేశంలో ఒక 10 మంది ఉంటే 10 మందిలో జూపూడి ప్రభాకర్ రావు స్పేస్ మెటీరియల్లో, స్పేస్ టెక్నాలజీలో, వ్యాక్యూమ్ టెక్నాలజీలో ఒకడు. వితౌట్ బైజూస్ కంటెంట్, వితౌట్ ఇంగ్లీష్ డిక్షనరీ మేము ఇక్కడ దాకా వచ్చామా? మేము అవి సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడ్డామో తెలుసా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రూపంలో వచ్చి ఒక తల్లి ఒక తండ్రిగా తనే మొత్తమే ఇస్తూ ఉంటే మీరు వచ్చిన తర్వాత తీసేస్తారా? ఏమనాలి మిమ్మల్ని? అసలు ఏం ఆలోచిస్తున్నారు సమాజం? మీరేదో అభివృద్ధి చేస్తారని ఎలక్షన్లో చెప్పిన మాట విని ప్రజలు పొరపాటున ఓటేశారు. ప్రజలు వేసారో లేకపోతే ఈవీఎం మిషన్లు వేసాయో. ఈ ప్రాక్టీస్ చాలా తప్పు. దాని కింద విద్యాకానుక కింద దాదాపు 47,40,421 మంది విద్యార్థులకి మేలు జరిగింది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది 3,03,66 కోట్లు. ట్యాబులు, జగనన్న గోరుముద్ద. ఇది ఆ గోరుముద్దలో కూడా వాళ్ళకు ఒక మెనూ తయారు చేయటం. మన ఇళ్లలో కూడా మెనూ ఉండదు. గ్రామాల్లో పచ్చడో లేకపోతే ఒక పప్పు లేకపోతే ఒక సాంబారో ఒక రసమో ఉంటుంది. కానీ తన పిల్లలు బడికి వెళ్తే
బడిలో రోజుకు ఒక మెనూ. పెద్ద పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు అతను ఒక బుక్ ఇచ్చేసి దీనిలో ఏది కావాలో చెప్పమంటే మనం ఏరుకున్నట్టుగా ప్రతిరోజు ఒక రకమైనటువంటి ఆహారం, ఫుడ్ ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వం మొత్తం 5 ఏళ్లలో 43,26,782 మంది పిల్లలకు మేలు చేస్తూ ఖర్చు చేసిన డబ్బెంతో తెలుసా? గోరుముద్ద కింద 6,568 కోట్లు. ఇది సంపూర్ణ పోషణ. విద్యార్థి ఎదగాల్సిన దశలో ఎదగటం కోసం ఒక స్టూడెంటు ఎనమిక్గా లేకుండా, ఇంట్లో సరిగా అన్నం లేకపోతే ప్రభుత్వమే శ్రద్ధ తీసుకొని చేసిన ఖర్చు. అంగన్వాడీలో ఉన్నట్టు గర్భిణీలు కానీ, బాలింతలు కానీ, చిన్నపిల్లలు కానీ వాళ్ళ పౌష్టికాహారం కోసం దాదాపు 9,894 కోట్ల రూపాయలకు. ఇంకొక వైపు శానిటరీ నాప్కిన్స్ ఫర్ లేడీస్, గర్ల్స్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇచ్చినటువంటిది దాదాపు ఒక 10,01,860 మంది ఆడపిల్లలు కాలేజీలో చదువుకుంటా ఉంటే, హాస్టల్లో ఉంటే వాళ్ళందరికీ ఇచ్చినటువంటి నాప్కిన్స్ 32 కోట్ల రూపాయలు. గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళలో ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలు మంచి చదువుకోవటం కోసం, ఉన్నత విద్య నేర్చుకోవటం కోసం, దాంతోపాటు టోఫెల్ శిక్షణ, టోఫెల్ ట్రైనింగ్. టోఫెల్ అనేది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, మేము ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అమెరికా పోవాలంటే టోఫెలో లేదా జిఆర్ఈ నేర్చుకునే వాళ్ళం. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ ఫ్రమ్ 6th క్లాస్ స్టాండర్డ్. 6th క్లాస్లోనే వాడికి కావాలంటే టోఫెల్ రాసి ఇంగ్లీష్లో గ్రేడింగ్ తెచ్చుకుంటే వాడి డిగ్రీ వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా బయటకు వెళ్ళచ్చు. ఈజ్ ఇట్ నాట్ ది డెవలప్మెంటల్ యాక్టివిటీ? ఇది కదా అసలు విజనరీ చేసే పని. పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు, రిలయన్స్ వాళ్ళ పిల్లలు, ప్రధానమంత్రికి లేకపోవచ్చేమో కానీ మిగతా వాళ్ళు చేసే పిల్లలందరూ కూడా చిన్న వయసులోనే వాళ్ళకి ప్రపంచాన్ని చూసే మార్గాలు ఎతికి పెట్టే ఒక విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయన చేశాడు. కానీ మీరేం చేస్తున్నారు? ఈ మొత్తాన్ని తగలబెట్టి పడేస్తున్నారు. టోఫెల్ లేదు. అదేవిధంగా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ అమెరికన్ సంస్థల్లో వాళ్ళతో చేసుకున్నటువంటి ఒక అగ్రిమెంట్. వీటితో పాటు ఇంటర్నేషనల్ బెకలారియేట్ ఒక విధానం, విద్యా విధానం, ఇది చాలా అద్భుతమైంది. ఐబీ ఇంటర్నేషనల్ బెకలారియేట్ అంటే ఇది ఒక అద్భుతమైన ప్రపంచ దేశాలకి పరిచయం చేసే సమ్ సార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో తీసుకొని ఆంధ్రప్రదేశ్లో అనేకమైన స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఇంట్రొడ్యూస్ చేశాడు. 24-25లో టీచర్ల సామర్థ్యం పెంచడం కోసం, టీచర్కి సరిగా ఇంగ్లీష్ రాకపోతే, టీచర్కి సరిగా బాడీ లాంగ్వేజ్ లేకపోతే, టీచర్కి సరైనటువంటి మేనరిజం లేకపోతే దాన్ని నేర్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చాడు. 2025 జూన్ 1వ తారీఖు నుంచి ఈ ఐబీలో విద్యాబోధన, 26 నుంచి 2వ తరగతి ఐబీలో విద్యాబోధన, ఇలా క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి పెంచుకుంటూ పోతూ 2035కి 10వ తరగతి, 2037కి 12వ తరగతికి ఈ ఐబీని రాష్ట్ర బోర్డు ద్వారా ఒక జాయింట్ సర్టిఫికేషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో, ఈ ప్లాన్ మొత్తాన్ని ఇలా అమలు పరచడం లేదు. ఎడెక్స్ తోటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఒక సంస్థ, కాల్డ్ యాజ్ ఎడెక్స్, దీంతో చేసుకున్నటువంటి ఒక అగ్రిమెంట్, ఉన్నత విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేకమైన అంశాలు. ఇంకా చెప్పాలంటే హార్వర్డ్ కానీ, MIT కానీ, కొలంబియా కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ కానీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు రూపొందించిన కోర్సులు ఉచితంగా నేర్చుకునే ఒక విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆయన విజన్ చూడండి. అసలు ఫ్రీగా ప్రపంచాన్ని పేదింట్లో పెట్టినటువంటి పిల్లవాడికి పరిచయం చేసే విధానం కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఇవి. అమెజాన్ ఇండియాతో చేసుకున్నటువంటి ఒక అగ్రిమెంట్, ప్రభుత్వ బడుల్లో ప్రాథమిక స్థాయి నుంచి కంప్యూటర్ సైన్స్ పాఠాలు నేర్పించేలా అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంతో సమగ్రమైనటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఒక పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ 2 ఏళ్లలో 10,000 మందికి లబ్ధి పొందే విధంగా చేసినటువంటిది. తర్వాత మేము ఓడిపోయాం కాబట్టి ఇవన్నీ పక్కన పడేశారు. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో మొత్తం విద్యారంగానికి మొత్తం కూడా వెచ్చించినటువంటి అమౌంట్ ఎంతో తెలుసా? నేను ఇందాక చెప్పింది 18,000 కోట్ల రూపాయలు విద్యా దీవెన, విద్యా వసతి దీవెన వాటి కోసమే. కానీ ఈరోజు
టోటల్ గా ఈ 5 సంవత్సరాల్లో విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బడ్జెట్ ఎంతో తెలుసా? 73,000 కోట్ల రూపాయలు. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ది ఆంధ్రప్రదేశ్ 2019 to 2024, the budget which has been allocated to the education is 73,000 కోట్ల రూపాయలు. కమాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎంత చేశాడు, మీరు ముగ్గురుగా కలిసి ఎంత చేస్తారో చేయండి. ఈ 73,000 కోట్ల రూపాయలు లేవని చేతులెత్తేసి ప్రజల్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని నిరాశకు గురి చేస్తున్న మీ విధానంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే హక్కును కోల్పోయారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి విజనరీ విధానం ఏదైతే ఉందో, మీరు చెప్పుకున్న మీరు విజనరీలు కారు. మీరు విజనరీలు అయితే పేద పిల్లల కోసం ఖర్చు పెట్టండి. ఎంత పెడుతున్నారో వైట్ పేపర్ ఇవ్వండి. మీ దగ్గర వైట్ పేపర్ లేదు, 6 నెలలుగా కాలేజీలకు ఫీజు కట్టింది లేదు. మేము స్పష్టంగా 5 సంవత్సరాలు ఎంత చేశామో, ఏ కార్యక్రమానికి ఎంతమంది విద్యార్థులు కవర్ అయ్యారు, ఎంతమంది తల్లిదండ్రులు కవర్ అయ్యారు, ఏ రూపంలో విద్యను ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి విద్య మీద ఉన్నటువంటి ఒక రెవల్యూషనరీ థాట్ ఏంటి, వీటన్నిటిని మేము మీ ముందు పెట్టాం. చేతనైతే మీరు కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కుమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన హయాంలో మొత్తం అప్పులే జరిగిపోయి ఏం జరగలేదంటే ఆయన 73,000 కోట్ల రూపాయల ద్వారా లబ్ధి